ఇంతకీ భానుగారు ఎప్పుడు వస్తారండి? వెళ్ళింది బారసాలే కదమ్మా. ఆ పిల్లాడికి ముద్దులు పెట్టి ముచ్చట తీర్చుకుని గాని రాదు. ఆహా, వచ్చేసింది నా డ్రీమ్ గర్ల్. మేడం, ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. అబ్బా, ఆ బబ్బిగాడికి నా దిష్టే తగులుతుందేమో. దబ్బ పండ్ల బొగ్గన చొట్టా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇదిగో పొద్దుగూకల ఆడపిల్లలు ఈళ్ళపిల్లలు అని మాటలు చెప్పుకోవడం కానీ మీరెప్పుడమ్మా కానీ పిల్లల్నే? తొందర ఏముందిలేరా? తొందర ఏముందా? మీకు లేదేమో, మాకుంది మేనల్లుడిని కోడల్ని ఎత్తుకోవాలని. ఆలు లేదు పలాకు లేదు, కూర పేరు ఆలు పలాకని. పిల్లలు ఎప్పుడు కంటారో తెలియదు కానీ డబ్బాలో మాత్రం డబ్బులు వేస్తున్నారు రోజు. అసలు ఈ సంగతి తెలిసండి ముందు. మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు బావా? ఎప్పుడు కంటారు చెప్పండి బావా. పిల్లలు 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 అసలు మాకు పిల్లలే పుట్టరురా. తెలియని ఎన్నాలని దాస్తాం. మాకు పిల్లలు పుట్టరురా. తనకు గర్భసంచి లేదు. పిల్లలు పుట్టరు కాబట్టి నేను బాధపడకూడదని తను బాధపడకూడదని నేను ఒక్కరికొకరు పిల్లలమయ్యాం. మేము దాచిపెట్టే ఆ డబ్బు ప్రతి నెల అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఇస్తుంటాం. నువ్వు దేవతవక్క. మన దగ్గర లేని వస్తువు ఇంకోళ్ళ దగ్గర ఉందంటేనే ఈర్చిపడతాం. అలాంటిది నీకు లేనిది మాతృత్వం. అయినా ఎంతోమంది తల్లులకు పురుడు పోసి ఆ పుట్టిన పసికందుని ఆ తల్లి చేతిలో పెట్టి ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసి సంతోషపడుతున్నావే, నువ్వు చాలా గ్రేట్ అక్క. రే, నా పిల్లలు ఎందుకు లేరా? మీరు నన్ను అక్క అని పిలిచిన ఆ పిలుపులో నాకు వినిపించేది అమ్మ అనేరా. ఇప్పుడు చెప్పండి, మీరందరు నా పిల్లలు కారా? మరి నేను నా కోడలివి. ఊరుకో అక్క, నీ బాడీకి నువ్వు డెసిషన్ తీసుకోవడమేనా? మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట చెప్పాలిగా. చాలా కటింగ్లు ఉన్నాయిరా వీడికి. పాప నేను చేయకండి రా. Naughty boys.